నమస్తే నేను రోజా వెల్కమ్ టు ఏపీ ఎలక్షన్ రౌండ్ అప్. తెలుగుదేశం ఎట్టకేలకి మూడో జాబితాని రిలీజ్ చేసింది. 11 అసెంబ్లీ 13 మంది ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. కొన్ని చోట్ల అనూహ్య మార్పులు చేసింది. అనేక సర్వేలు వడబోతల తర్వాత చాలా చోట్ల క్యాండిడేట్స్ ని ఫైనల్ చేసింది. గంటాతో పాటు కొందరు సీనియర్ల సీట్లపై మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. మైలవరం సీటు కోసం చివరి వరకు ప్రయత్నించిన దేవినేని ఉమాకు నిరాశ తప్పలేదు. ఇప్పటికే 175 అసెంబ్లీ స్థానాలు 24 లోక్సభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తానికి మైలవరం అసెంబ్లీ టికెట్ పై గందరగోళానికి తెరదించింది టీడీపీ. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కే ఛాన్స్ ఇచ్చింది. దేవినేని ఉమాకు హ్యాండ్ ఇచ్చింది. ఇక అటు పెన్నమలూరు స్థానం పైన హైకమాండ్ స్పష్టత ఇచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత బోడే ప్రసాద్ కు అవకాశం ఇచ్చింది. దీంతో పెన్నమలూరు సీటు పార్థసారథికి ఇస్తారన్న ప్రచారానికి తెరపడింది. పార్థసారథి ఏం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎన్డీఏ కూటమి తరపున ఇంకా 20 అసెంబ్లీ 10 లోక్సభ స్థానాల్లో క్లారిటీ రాలేదు. పాలకొండ, ఎచ్చెర్ల, చీపురుపల్లి, భీమిలి, పాడేరు, పి గన్నవరం, పోలవరం, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, కైకలూరుతో పాటు దర్శి, ఆలూరు, ఆదోని, గుంతకల్లు, అనంత అర్బన్, ధర్మవరం, రాజంపేట, జమ్మలమడుగు, బద్వేల్, రైల్వే కోడూరు స్థానాల్లో అభ్యర్థులపై ఎన్డీఏ కూటమి ఇంకా ఎటూ కూడా తేల్చుకోలేకపోతోంది. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఇప్పటివరకు మొత్తం సీట్లను ప్రకటించాయి. కడప జిల్లాలో అత్యధికంగా 4 స్థానాలపై క్లారిటీ రాలేదు. ఇక అనంత, కృష్ణా జిల్లాలో 3 స్థానాలు, శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు జిల్లాలో 2 స్థానాలు, విజయనగరం, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కో సీటు పెండింగ్ లో ఉంది. పి గన్నవరం బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. తిరుపతి అభ్యర్థి మార్పుపై తర్జన భర్జన పడుతోంది జనసేన. కొన్ని స్థానాలకు జనసేన, బీజేపీ మార్చుకోనున్నాయి. విశాఖలో డ్రగ్స్ కంటైనర్ పట్టుపడడంతో ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. డ్రగ్స్ పై పార్టీల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరింది. మీరంటే మీరు కారణమంటూ నేతలు కౌంటర్స్ పేలుస్తున్నారు. ఫలితంగా ఎన్నికల వేళ మత్తు రాజకీయం మరింతగా వేడెక్కింది. టీడీపీపై ఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ. డ్రగ్స్ కు వైసీపీకి లింక్ ఉందన్న టీడీపీ ఆరోపణలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు, పురంధేశ్వరి సన్నిహితులకే డ్రగ్స్ రవాణాతో సంబంధం ఉందని ఆరోపించారు. అయితే సీబీఐ చెప్పిన అంశాల ఆధారంగానే తాము ఆరోపణలు చేశామంటోంది టీడీపీ. చంద్రబాబు ట్వీట్లోనే తమ వద్దనున్న ఎవిడెన్స్ కూడా జత చేశామని అంటోంది. విశాఖలో డ్రగ్స్ కంటైనర్ పట్టుబడడంతో ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. డ్రగ్స్ పై పార్టీల మధ్య డైలాగ్ వార్ పిక్స్ కు చేరింది. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్.
రోజా, మీరు చెప్పినట్లుగానే డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి డ్రగ్స్ రవాణా విశాఖలో భారీ ఎత్తున 25,000 కిలోలకు సంబంధించిన డ్రగ్స్ పట్టుబడడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే దీనికి పొలిటిసైజ్ అయిపోయింది మొత్తం వ్యవహారం కూడా. దీని వెనక తెలుగుదేశం పార్టీ ఉందని వైసీపీ ఉందని టీడీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం ఒకవైపు రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ మాటలు యుద్ధం చేసుకుంటున్న ఈ తరుణంలోనే ఈ వ్యవహారం ఈసీకి చేరడం అనేది కీలకమైన అంశంగా కనిపిస్తుంది. ఈ పంచాయతీ డ్రగ్స్ రవాణా పంచాయతీ అనేది ఈసీకి చేరింది. తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తుంది. డ్రగ్స్ రవాణాతో తమకు ఏమాత్రం సంబంధం లేకపోయినా వైసీపీని టార్గెట్ చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందే విధంగా లబ్ధి పొందే విధంగా పూర్తి స్థాయిలో దుష్ప్రచారం చేస్తుంది అనేది ప్రధానమైన అభియోగం వైసీపీ వైపు నుంచి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ తరహా ఆరోపణలు చేయడం అనేది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందే వస్తుంది. కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈసీని వైసీపీ నేతల బృందం కలిసింది. ఈ బృందంలో పేర్ని నాని, లేళ్లప్పిరెడ్డి వీళ్ళందరూ కూడా, మల్లాది విష్ణు, సో ఇటువంటి నేతలందరూ కూడా ఉన్నారు. చాలా స్పష్టంగా ఈ రవాణా ఏదైతే జరిగిందో, విశాఖకు చెందిన డ్రగ్స్ రవాణా ఏదైతే జరిగిందో దాని వెనక చంద్రబాబు, పురంధేశ్వరికి చెందిన బంధువులు, ఆ బంధువులకు సంబంధించిన కంపెనీలు, వాళ్ళ పాత్ర ప్రమేయం చాలా ఎక్కువగా ఉందనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ వైసీపీని టార్గెట్ చేసుకుని ఈ తరహా ఆరోపణలు చేయడం చూస్తూ ఉంటే ఎన్నికల్లో లబ్ధి పొందే దిశగానే టీడీపీ అడుగులు వేస్తోంది అనేది ప్రధానమైన అభియోగంగా వైసీపీ వైపు నుంచి టీడీపీ మీద వస్తుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు స్వయంగా ట్వీట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ అంశాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు ఎటువంటి ఆధారాలు లేకుండా టీడీపీ వైపు నుంచి వైసీపీని టార్గెట్ చేసుకుంటూ ఇటువంటి ఆరోపణలు చేశారు. కాబట్టి ట్వీట్ చేయడం అనేది, అది కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా చేయడం అనేది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఏపీ సీఈఓ ఎంకే మీనాకు పేర్ని నాని, అలాగే మల్లాది విష్ణు, అలాగే లేళ్లప్పిరెడ్డి బృందం ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు టీడీపీ కూడా దీనికి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారం వెనక ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన నేతలే ఉన్నారనేది వైసీపీ మీద అభియోగం అవుతుంది. దీనికి సంబంధించి డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోనే తాము స్పష్టంగా ఈ ఆరోపణలు చేశాము, ఈ కామెంట్లు చేస్తున్నాము, ఖచ్చితంగా దీని వెనక వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు, వాళ్ళకు సంబంధించిన కంపెనీలు ఉన్నాయనేది టీడీపీ చెప్తుంది. అయితే చంద్రబాబు నాయుడు ట్వీట్ కావచ్చు, తాము చేస్తున్న ఆరోపణలు ఖచ్చితంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకునే చేస్తున్నాము. సిబిఐ చాలా స్పష్టంగా ఇచ్చిన సమాచారం మేరకు, అలాగే ఎఫ్ఐఆర్ లేదా ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన అంశాలు అంటే ఆ కంటైనర్లను తెరవనివ్వకుండా స్థానికంగా కొంతమంది నేతలు, అలాగే స్థానికంగా ఉండే పోలీసులు ప్రభుత్వ ఒత్తిడి మేరకు తెరవకుండా అడ్డుకున్నారు అనే అంశాన్ని బేస్ చేసుకుని సిబిఐ ఏ అంశాలను అయితే ప్రస్తావించిందో అదే అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీని కోడ్ ఉల్లంఘనకు కింద రాదు అనేది టీడీపీ చేస్తున్న వాదనగా కనిపిస్తుంది. సో ఈ మొత్తం వ్యవహారం వెనక ఇప్పుడే కాకుండా గతంలో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ దేశంలో ఏ మూల డ్రగ్స్ పట్టుబడినా, డ్రగ్స్ ని సీజ్ చేసినా దాని వెనక ఏపీ మూలాలే ఉన్నాయనే విషయాన్ని చాలా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఈ స్థాయిలో సంచలనం రేకెత్తించే స్థాయిలో డ్రగ్స్ రవాణా జరగడం, అది కూడా ఎన్నికల తరుణంలో జరగడం అనేక అనుమానాలకు తావిస్తుందనేది టీడీపీ వాదనగా కనిపిస్తోంది రోజా. సో మొత్తం మీద ఈ ఈసీ వద్దకు ఈ పంచాయతీ డ్రగ్స్ రవాణా పంచాయతీ చేరింది. దీని మీద ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఈ వ్యవహారం వస్తుందా రాదా అనేది చూడాల్సిన పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి కొంత సమాచారాన్ని ఈసీ కూడా తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మేరకు చంద్రబాబు మీద, అలాగే టీడీపీ నేతల మీద వైసీపీ ఇచ్చిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా రాష్ట్ర సీఈఓ పంపించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇది ఏ టర్న్ తీసుకుంటుంది అనేది కొంత ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తుంది. సో మొత్తం మీద విశాఖ రవాణా డ్రగ్స్ ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇది మరిన్ని మలుపులు తిరిగే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా కూడా ఈ అంశాన్ని ప్రధానంగా అస్త్రాలుగా చేసుకుంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా మరింత మాటల యుద్ధానికి దారితీసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి రోజా. రైట్, థ్యాంక్ యూ పిఎం చంద్రశేఖర్. మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. మైలవరం సీటు ఉమా ప్రత్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించింది. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉమా 4 సార్లు విజయం సాధించి మంత్రిగా పనిచేశారు.
గత ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ పైనే పోటీ చేసి తొలిసారిగా ఓటమి పాలయ్యారు. ఇక ఈ ఓటమితో పాటు పార్టీలో ఆయనపై అసంతృప్తి ఉండడంతో ఈసారి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టింది అధిష్టానం. వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి రాకుండా మైలవరం టికెట్ దక్కించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు దేవినేని ఉమా. మరి ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు దారి ఎటు? ఆయన ఎంతగానో ప్రయత్నించిన మైలవరం సీటు రాకపోవడంతో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి? టీడీపీ అధిష్టానం ఆయనకి ఏమైనా హామీలు ఇచ్చిందా? మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాకైతే అధిష్టానం 3వ లిస్టులో కూడా టికెట్ కేటాయించకుండా షాక్ ఇచ్చింది. ఆయనకి గత కొంతకాలంగా కూడా మైలవరం సీటుని కేటాయించారనే ప్రచారం ఆయన వ్యతిరేక వర్గం కూడా చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా టికెట్ వస్తుందని మాత్రం దేవినేని ఉమా తన వర్గానికి చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర పోటీ మైలవరం సీటుకు సంబంధించి టీడీపీ అధిష్టానం మీద ఒత్తిడి అయితే పడిన పరిస్థితి. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, అదేవిధంగా ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు మధ్య టికెట్ కోసం తీవ్ర పోటీ కూడా నెలకొన్న నేపథ్యంలో ఇద్దరిని సర్దుబాటు చేసి టికెట్ని ఇచ్చే ఉద్దేశంలో అధిష్టానం దీన్ని పెండింగ్లో పెడుతూ 2 జాబితాలు విడుదల చేసినా మైలవరం పెండింగ్లో పెట్టింది. అయితే 3వ జాబితాకు సంబంధించి మాత్రం సీటుని వసంత కృష్ణప్రసాద్కు కేటాయిస్తూ కూడా అధిష్టానం కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ సీటు అంశం గత నెలన్నర నుంచి కూడా పార్టీ అధిష్టానం దగ్గర నలుగుతూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దేవినేని ఉమాకి మైలవరం సీట్ ఇస్తే వసంత కృష్ణప్రసాద్ని పనమలూరు నుంచి పోటీ చేయించాలని తొలుత భావించింది. అదేవిధంగా వసంత కృష్ణప్రసాద్ మైలవరం సీట్ ఇస్తే పనమలూరు నుంచి దేవినేని ఉమాని బరిలోకి దింపుదామని కూడా ఆలోచన చేసింది. వీళ్ళిద్దరు పేర్లతో కూడా అటు మైలవరం ఇటు పనమలూరు 2 నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ సర్వేను కూడా నిర్వహించినప్పటికీ కూడా ఫైనల్గా మొదటి నుంచి వసంత కృష్ణప్రసాద్ చెప్తున్నట్టుగానే టికెట్ అధిష్టానం ఆయనకే ఇస్తూ కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఆయన నెల రోజులు ముందు నుంచే పార్టీ క్యాడర్ని కలుపుకొని కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం మాత్రమే ఆయన ఎదురు చూస్తున్న పరిస్థితి. వసంత రాకను మొదటి నుంచి కూడా దేవినేని ఉమా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకి వసంత కుటుంబానికి మధ్య దశాబ్దాలుగా రాజకీయ వైరం కూడా ఉంది. ప్రత్యర్థులుగా తలపడి ఆయన గత ఎన్నికల్లో ఓటమి పాలైంది కూడా వసంత కృష్ణప్రసాద్ మీదే. కాబట్టి ఆయన 100 కోట్లతో వచ్చి రాజకీయాలన్నీ చేయబోతున్నారని కూడా విమర్శలు చేయడం పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళిన నేపథ్యంలో చంద్రబాబు దేవినేని ఉమని పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటానన్న ఉమ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల పేరుతో కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ టికెట్ తనఖాని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజున మాత్రం టికెట్ను వసంత కృష్ణప్రసాద్కి ఫైనల్ చేస్తూ కూడా అధిష్టానం ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న దేవినేని ఉమ ఏ విధంగా రియాక్ట్ అవుతారో, పార్టీలోనే ఉండి వసంత కృష్ణప్రసాద్కి పొగపెడతారా లేకపోతే పార్టీ నుండి బయటకు వచ్చేటువంటి నిర్ణయం తీసుకుంటారనే అంశాలకు సంబంధించి అయితే కొంత ఆసక్తికరమైన పరిణామం అయితే ప్రస్తుతం కృష్ణా జిల్లా రాజకీయాల్లో దేవినేని ఉమా అంశం అయితే చెప్పుకోవచ్చు. ఆయన ఇప్పటి వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, 4 సార్లు గెలిచారు. మైలవరం నుంచి 3 సార్లు పోటీ చేశారు. ప్రస్తుతం 5 ఎన్నికల తర్వాత ఆయనకి ఈ ఎన్నికల్లో టికెట్ లేకుండా పోయిన పరిస్థితి నేపథ్యంలో దేవినేని ఉమా ఏం చేయబోతున్నారు అనే అంశానికి సంబంధించి ఆసక్తికర చర్చ అయితే ప్రస్తుతం నడుస్తుంది జిల్లా వ్యాప్తంగా. అదే అంశానికి సంబంధించి ఉమా ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది ఇవాళ రేపట్లో అయితే తెలిసే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి. టీడీపీ ఎంపీ జాబితాలో ట్విస్ట్ వెలుగు చూసింది. బీజేపీ నేతకు టీడీపీ టికెట్ కట్టుబెట్టింది. తెన్నేటి కృష్ణప్రసాద్ కు బాపట్ల లోక్సభ టికెట్ ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణప్రసాద్ డీజీగా పనిచేశారు. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ బీజేపీ టికెట్ ఆశించి ఆయన భంగపడ్డారు. తెన్నేటి కృష్ణప్రసాద్ కు బాపట్ల లోక్సభ టికెట్ ఇవ్వడంలో తెలుగుదేశం అధిష్టానం ఆలోచనలేంటి? ఏ అంశాలు ప్రాతిపదికగా బాపట్ల టికెట్ ఇచ్చింది? ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని లైవ్ లో మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ రోజా. తెన్నేటి కృష్ణప్రసాద్ అనూహ్యంగా బాపట్ల రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఐపీఎస్ అధికారిగా చెప్పుకోవచ్చు. మాజీ ఐపీఎస్ గా ఉన్నటువంటి కృష్ణప్రసాద్ గతంలో ఇక్కడ గుంటూరు జిల్లాలో కూడా
పనిచేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా పనిచేయడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కృష్ణప్రసాద్ రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక రాజకీయ కుటుంబంతో బంధురికం ఉంది. సమంతకమణి ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించి అల్లుడిగా చెప్తా ఉన్నారు, సమీప బంధువుగా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణప్రసాద్ విద్యాభ్యాసం మొత్తం కూడా తెలంగాణ ప్రాంతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో జరిగినప్పటికీ కూడా ఈ ప్రాంతంతో ముఖ్యంగా కోస్తా ప్రాంతంతో ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలతో కొంత బంధుత్వాలు అదేవిధంగా పరిచయాలు ఉన్నట్లుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా అయితే బాపట్ల ఎంపీ స్థానానికి కృష్ణప్రసాద్ని పరిగణలో తీసుకున్నారు. దీనికి ముందు అంటే మొత్తం కూడా తెలంగాణ ప్రాంతంలో రాజకీయ నేపథ్యం కొనసాగిస్తూ వచ్చారు. అదేవిధంగా బీజేపీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా వరంగల్ ప్రాంతంలో వరంగల్ ఎంపీగా పోటీ చేయడానికి కూడా ఆయన సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే అక్కడ వర్కౌట్ అవ్వలేదు. అక్కడ సామాజిక అంశాలు కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, అక్కడ అతని సీటు నిరాకరించిన నేపథ్యంలో టీడీపీని కాంటాక్ట్ చేయటం అదేవిధంగా అనూహ్యంగా బాపట్ల స్థానాన్ని దక్కించుకోవడం కూడా జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గుంటూరు ఎస్పీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, గుంటూరు ఉమ్మడి జిల్లాలో పనిచేసినటువంటి అనుభవం ఉంది, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో డీజీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈ అనుభవంతో పాటు రాజకీయ నేపథ్యం కూడా ఉన్న నేపథ్యంలో కృష్ణప్రసాద్ ఒక బలమైన అభ్యర్థిగా కొనసాగుతారు అనేటువంటి ఆలోచన టీడీపీ చేసిందని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి పరిచయాలు అదేవిధంగా సన్నిహితులు స్నేహితులు వీళ్ళంతా కూడా కృష్ణప్రసాద్ కొంత అండగా ఉంటారనేటువంటి ఆలోచన టీడీపీ చేసి ఉండొచ్చు. దీంతో పాటుగా బీజేపీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నటువంటి కృష్ణప్రసాద్ ఇప్పుడు సడన్ గా ఇటు ఎందుకు వచ్చారు అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. అయితే టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణప్రసాద్కి ఆల్టర్నేటివ్ గా ఇక్కడ బాపట్ల సీటు కేటాయించారనేటువంటి మరో ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తంగా ఇప్పటి వరకు ఇక్కడ పోటీ కోసం ఎవరైతే ఊళ్ళూరుతా ఉన్నారో ఎవరైతే ఆస్పిరెంట్స్ గా వాళ్ళు ప్రచారం పొందారో ఒక మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా కొంతమంది పోలీస్ అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు. ఒక్కసారిగా అనూహ్యంగా కృష్ణప్రసాద్ సీటు దక్కించుకోవటం ఒక మాజీ ఐపీఎస్ గా ఉన్నటువంటి కృష్ణప్రసాద్ కు ఏ కోటాలో ఏ కోణంలో సీటు ఇచ్చారనేటువంటి చర్చ కూడా జరిగింది. అయితే టీడీపీ అంచనాల ప్రకారం టీడీపీ ఆలోచనల ప్రకారం ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అదేవిధంగా ఈ ప్రాంతంతో సంబంధాలు ఉన్నటువంటి ఒక మాజీ పోలీస్ అధికారికి కానీ బాపట్ల ఎంపీగా అభ్యర్థిగా బరిలోకి దింపితే ఒక బలమైన అభ్యర్థిని బరిలోకి దింపినట్లుగా ఉంటుంది అనేటువంటి ఆలోచన టీడీపీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. టీడీపీ రిలీజ్ చేసిన మూడో జాబితాపై కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం ఆశావాహులు రోడ్డెక్కారు. మూడో జాబితాలో పేరు లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి అనుచరులు ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం సీటును గొండు శంకర్ కు కేటాయించింది టీడీపీ. ఇక ఆగ్రహంతో టీడీపీ జెండాలు మేనిఫెస్టోని దగ్ధం చేశారు కార్యకర్తలు. గుండె లక్ష్మీదేవి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుందంటున్నారు ఆమె అనుచరులు. శ్రీకాకుళం తెలుగుదేశంలో అసమ్మతి సెగలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. తెలుగుదేశం పార్టీ తాజాగా ప్రకటించినటువంటి మూడో లిస్ట్ ఏదైతే ఉందో అది శ్రీకాకుళం జిల్లాలో ప్రకంపనలో సృష్టించింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 స్థానాలకు 5 క్యాండిడేట్లను ఇప్పటి వరకు ప్రకటించలేదు. తాజాగా ప్రకటించినటువంటి ఏదైతే అభ్యర్థుల జాబితాతో మొత్తం ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ప్రకటించినటువంటి పలాస, పాతపట్నం, శ్రీకాకుళం ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి రేపు రాబోయేటువంటి ఎన్నికలకు అభ్యర్థులను ఏదైతే ప్రకటించడం జరిగింది. అయితే పలాసకు సంబంధించి గౌతు శిరీష పేరు ప్రకటించడం అక్కడ ఏమైనటువంటి అసంతృప్తి లేనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే మిగతా 2 నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే పాతపట్నం, శ్రీకాకుళం ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి
పెద్ద ఎత్తున ఏదైతే ఇప్పటికే రెబల్స్ బరిలో ఉన్నారు, తమకు సీటు అంటూ ఇరు వర్గాలు కూడా సై అంటే సై అంటూ వ్యవహరించినటువంటి పరిస్థితి, ఇన్ఛార్జీలకు ధీటుగా రెబల్స్ వర్క్ చేసినటువంటి పరిస్థితులు చూసాం. ఈ నేపథ్యంలో సీటు విషయం తేల్చేందుకు అధిష్టానం కూడా మల్లగొల్లాలు పడినటువంటి పరిస్థితి. ఇన్ని కసరత్తుల తర్వాత ఈరోజు ఏదైతే తాజాగా ప్రకటించినటువంటి అభ్యర్థుల జాబితాలో ఇద్దరు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో పాతపట్నంకి సంబంధించి ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కల్మట వెంకటరమణ, అదేవిధంగా శ్రీకాకుళంకి సంబంధించి గొండ లక్ష్మీదేవి, ఇద్దరు కూడా మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు కూడా టీడీపీతో అనుబంధం ఉన్నటువంటి కుటుంబాలు. రెండు కుటుంబాలు కూడా టీడీపీ ఏదైతే దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకున్నటువంటి కుటుంబాలుగా చెప్పొచ్చు. అయితే ఈ రెండు ఏదైతే నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తూ కొత్త వ్యక్తులకు సీట్లు అనేవి కేటాయించడం జరిగింది. దీంతో ఏదైతే ఇటు గుండా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. టీడీపీకి సంబంధించినటువంటి ఏదైతే ఫ్లెక్సీలు, బ్యానర్స్ తో పాటు అన్ని కూడా దగ్ధం చేశారు. జెండాలను కూడా మొత్తం కూడా మంటల్లో వేసి తమ నిరసనలను తెలియజేశారు. ఏదైతే తెలుగుదేశాన్ని నమ్ముకొని ఇన్ని రోజులుగా ఉన్నటువంటి తమకు కనీసం అధిష్టానం ఏదైతే సీటు ప్రకటించే విషయంలో కూడా సంప్రదించలేనటువంటి ఆవేదన వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాము, ఎంపీ ఇంటి వద్ద కూడా వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారో ఆయన్ని ఈ రెండు ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు ఇటు గుండ లక్ష్మీదేవి కావచ్చు, పాతపట్నంలో కల్మట వెంకటరమణ, ఈ ఇద్దరు కూడా నమ్ముకొని ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీరిద్దరికీ కూడా సీటు రాకపోవడంతో తాము ఏదైతే ఎంపీ అభ్యర్థి గెలుపు విషయంలో సహకరించే భూమి అంటూ అభిమానులు చెప్తున్నారు. మరోవైపు గుండ లక్ష్మీదేవి విషయానికి వచ్చినట్లయితే రెబల్ గా కూడా బరిలోకి దిగాలని చెప్పి కార్యకర్తలు నినాదాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. ఓవరాల్ గా ఏదైతే రెండు నియోజకవర్గాల్లో ఒక అనిశ్చిత వాతావరణం అయితే టీడీపీలో కనిపిస్తా ఉంది. ఓవైపు రెబల్స్ సీట్లు ఏదైతే పొందారో వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, మరోవైపు ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఇన్ని రోజులుగా కూడా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి గుండ లక్ష్మీదేవి కావచ్చు, కల్మట వెంకటరమణ, ఇద్దరు కూడా అధిష్టానం తమకు ఇన్ఛార్జీలుగా ఉంచింది, మాకు టికెట్స్ వస్తాయనేటువంటి ఆశతోనే ఇంతవరకు ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం కూడా వీళ్ళు నిరసనలు కార్యక్రమాలు చేపట్టినటువంటి కార్యకర్తలను కూడా బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఏదైతే ఇటు ఎంపీ రామ్మోహన్ నాయుడు తమకు భరోసా ఇచ్చారు, తమ తాలూకా ఏదైతే అభ్యర్థులను తమ తాలూకా బాధను అధిష్టానానికి తెలియజేస్తారనేటటువంటి ఒక ఆశతో ఇంతవరకు ఉన్నారు. అయితే ఈ ఆశలన్నీ కూడా అడియాసలయ్యాయి. ఈ రోజు లిస్ట్ లో ఈ ఇద్దరు పేర్లు కూడా కాకుండా కొత్త వ్యక్తులను శ్రీకాకుళానికి గొండు శంకర్ను, పాతపట్నానికి మామిడి గోవిందని ఇద్దరు కూడా ప్రకటించడంతో మొత్తం ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తి జ్వలైతే ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే టీడీపీలో ఈ తరుణ్ లిస్ట్ ఏదైతే ఉందో అది కొంత అనిశ్చిత అయితే రేకెత్తించిందని చెప్పొచ్చు. వాట్ టు స్టూడియో. ఇది వాల్టి ఏపీ ఎలక్షన్ రౌండప్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.